వాటిగా ఏపీ మంత్రివర్యులు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజ ఈతగాలం లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదాలు అంటే రకరకాల అంటే మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద పనులు, పరికరాలు, వాహనాలు, ఆధునికీకరణ సామాగ్రి మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలు 4 ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడంలో రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విజయవాడ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో కమిషన్ గ్రాంట్స్ అవి 31/3/2026తో దానికి ఉన్న సమయం ముగిసిపోతుండటంతో మరి డీజీ గారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషను, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళందరికీ కూడా ఈ పనులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు రాటిఫై చేయడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా క్రియాశీలకంగా ఉన్న చేనేత కార్మికులకి మరియు వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి అదేవిధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కెమికల్స్ వాటిని కొనుక్కోవడానికి కానివ్వండి, మరమగ్గాల రిపేర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చేనేత కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తి. మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి, దాదాపు 5,000 మందికి 7,212 మందికి అంటే మెగా పవర్ లూమ్స్ ఏదో అంటారు, పవర్ లూమ్స్కి అదేమో హ్యాండ్లూమ్స్, ఇదేమో పవర్ లూమ్స్ 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, వారికి కావాల్సిన ముడి సరుకులు కొనుక్కోవటానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. 25,000 రూపాయలు ఇవ్వబడుతుందని చెప్పేసి నేతన్నల సేవలో భాగంగా ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇదండి దీని ఫిగరు కరెక్ట్గా లేదండి నా దగ్గర. దాదాపు 60,000-70,000 మందికి వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. 50,000-60,000 మందికి 50,000. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం గణపురం గ్రామంలో 671/1 తదితరాలో, పాములపాడు మండలం తొమ్మలూరు గ్రామంలో 2 గ్రామాల్లో 7.73 ఎకరాల భూమిని మినీ హైడల్ ప్రాజెక్టు నిర్వహణ కోసం మెసర్స్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇవ్వడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 3 ఎకరాల భూమిని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం పట్నం గ్రామంలో 3 ఎకరాల భూమిని రిసార్ట్ కానీ లేదా హోటల్, ఇతర పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఎకరానికి 30 లక్షల రూపాయలు మార్కెట్ విలువపై ఏపీటీఏకు బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం కె బొమ్మపల్లి గ్రామంలో 43.79 ఎకరాల భూమిని ప్రాజెక్ట్ సైట్, కార్యాలయాలు, కార్మిక శిబిరాలు, వర్క్షాపులు, ప్రీ అసెంబ్లీ ప్రాంతాలు, ఫ్యాబ్రికేషన్ యార్డులు వంటి నిర్మాణ సంబంధిత సదుపాయాల ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికన ఎకరానికి 3,25,000 మార్కెట్ విలువ చెల్లింపుపై నెట్ క్యాప్ కు దాఖలా పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మార్కెట్ కు
టర్మ్ లోన్గా 300 కోట్లు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ మరియు చలపతి యూనివర్సిటీ పేర్లను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల చట్టం 2016 షెడ్యూల్కు సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి, తద్వారా ఆయా స్పాన్సరింగ్ సంస్థలు బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద ఈ 2 ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో ఏంటంటే ఈ బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి విష్ణు ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఈ 2 యూనివర్సిటీస్ రావటం మూలంగా మన యువతకి స్టూడెంట్స్కి మేలు జరిగింది. 35% సీట్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కోటా కింద ఇవ్వబడతాయి. ఏమండి చలపతి ప్లస్ విష్ణు రెండు ప్లేసా? చలపతి ఏమో లామ్ అనుకుంటాను, లాము. విష్ణు ఏమో భీమవరం. స్టేట్ లో ఫస్ట్ మహిళా యూనివర్సిటీ, కంట్రీలో 3rd మహిళా యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో విష్ణు. కంట్రీలో 3rd, ఇప్పుడు దాకా 3 ఉన్నాయి ప్రైవేట్ రంగంలో మహిళా యూనివర్సిటీస్, దాంట్లో ఇదొకటి. మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కేజీకండ్రి గ్రామంలో 50 సెంట్ల భూమిని కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ భూమిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి ₹1000 చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన యాజ్ పర్ పాలసీ కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో LPM నెంబర్ 464లో 62.59 ఎకరాల భూమిని మెస్సర్స్ AM గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 700 మెగావాట్ మరియు సోలార్ 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఎకరానికి 5 లక్షల చెల్లింపుపై నెట్ క్యాప్ కు దక్కలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మెస్సర్స్ శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు LPM నెంబర్ 369 తదితరాల్లో ఉన్న 9.36 ఎకరాల భూమిని ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇప్పటికీ అప్రూవ్ అయిన పాలసీ ప్రకారం దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పుట్టపర్తిలో సమీకృత అత్యాధునిక ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా SSS ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుకూలంగా రిజిస్ట్రేషన్ డీడ్ల అమలుకు వీలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం పుట్టపర్తి వారి విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి విమానాశ్రయం పరిధిలోని పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి మరియు పుట్టపర్తి గ్రామాల్లో 76.13 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ప్రయోజనాల దృష్ట్యా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి మంజూరు చేయబడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బొద్దిపల్లి గ్రామంలో LPM నెంబర్ 1032లో ఉన్న 66.74 ఎకరాల భూమిని అటవీ భూమి మళ్లింపునకు బదులుగా చేపట్టాల్సిన పరిహార అటవీకరణ కోసం ఎకరానికి 6,25,000 చొప్పున హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం గ్రామంలోని వివిధ సర్వే నెంబర్లలో 13.76 ఎకరాల భూమిని మెస్సర్స్ మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు అనుకూలంగా ఎకరానికి 32,50,000 మార్కెట్ విలువ చెల్లింపుపై ఏపీఐసికి దాఖలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 50 సెంట్ల భూమిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించడం జరిగింది. అనకాపల్లి జిల్లా చెర్లోపాలిఖండంలో భూ సమీకరణ కింద గతంలో సమ్మతి తెలిపిన రైతులతో సమానంగా ఇప్పుడు సమ్మతి తెలిపిన మిగిలిన అర్హులైన రైతులకు కూడా ఎకరానికి 1,800 చదరపు గజాల చొప్పున
అభివృద్ధి చేసి నా ప్లాట్లను పరిహారంగా అందించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషన్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కొంతమంది ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. వారు ఇప్పుడు వారికి ఇంత ముందు ఏదైతే ఇచ్చారో ఆ విధంగా మాకు కూడా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన ధర్మలా ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. పాత ల్యాండ్ పూలింగ్ అది ఇంతకు ముందు కొంతమంది వ్యతిరేకించారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు కొత్తగా చేస్తుందేం కాదు, ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేసాం. అక్కడక్కడ బిట్స్ అప్పుడు రైతులు పూలింగ్కి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అది అట్లా ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మేము పూలింగ్కి ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ టవర్ 1లోని స్థలాన్ని తొలుత కేటాయింపు పొందిన ఎలీప్ తదితర సంస్థలకు కేటాయించాలని ఏపీఐసి ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అందించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మిగిలిన టవర్లకు పీపీపీ విధానంలో లేదా అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని పూర్తి చేయాలని ఏపీఐసికి ఆదేశాలు ఇచ్చారు. అంటే మీకు గుర్తుంటుంది, ఇంతకుముందు ఇది కేబినెట్లో కూడా అప్రూవ్ అయింది. జక్కంపూడిలో 15,000 కుటుంబాలు ఉండే విధంగా అక్కడ టిడ్కో కాలనీ ఏర్పాటు అవుతుంది. అంత జనాభా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా కానివ్వండి, లేదా అక్కడ కూడా ఒక వ్యాపార వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి చంద్రబాబు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించడం జరిగింది, ప్రారంభించడం కూడా జరిగింది. కానీ తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక టవర్ 1లో మొత్తం 92,365.84 చదరపు అడుగులు విక్రయయోగ్యమైన బిల్డప్ స్థలాన్ని కేటాయించనుండగా ప్రాజెక్ట్ పూర్తిలో, అంటే ఇది ఇంత ముందే వీళ్ళందరికీ అలాట్మెంట్స్ జరిగినాయి, వాళ్ళ దగ్గర అమౌంట్స్ కూడా కట్టినట్టున్నారు. కాకపోతే 5 సంవత్సరాలు లేట్ అయింది కాబట్టి వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో 2,800 రూపాయల చొప్పున కేటాయింపు ధరను నిర్ణయించి ఎపిడ్కో గతంలో చేసిన కేటాయింపులను రద్దు చేసి మళ్ళీ కొత్తగా కేటాయింపులు ఇచ్చినట్లు చేశారు. ఈ రేట్కి టిడ్కో ఎపిడ్కో మెస్సెస్ ఎపిడ్కో టవర్ 1లో యూనిట్లు త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన షరతులతో స్థలాన్ని కేటాయించడంతో పాటు అప్రోచ్ రోడ్డు, నీరు, విద్యుత్, ఎస్టీపీ తదితర బాహ్య మౌలిక సదుపాయాలను ఏపీఐసి వీలంత త్వరగా కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన టవర్ 2 మరియు టవర్ 3లో సుమారు 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పీపీపీ విధానంలో లేదా అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకం సాయంతో పూర్తి చేసే అవకాశం ఏపీఐసి పరిశీలిస్తుంది. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద నేరేడి బ్యారేజ్ మరియు దాని అనుబంధ నిర్మాణాల పనికి 641.1 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వంశధార నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలు కలగడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు సాగునీటి సదుపాయం మెరుగుపడనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2 కింద మిగిలిన సీఎం అండ్ సిడి పనుల నిర్మాణంతో సహా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువకు కిలోమీటరు 360.4 నుండి కిలోమీటర్ల నుండి 400.5 వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు 312 కోట్లతో సవరించిన పరిపాలన ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఏంటంటే నీటి ప్రవాహం మెరుగుపడి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందుతుంది.